గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇప్పుడే రెడీ అయిపోయిన స్నానం చేసేసి ఈరోజు అయితే ఒక స్పెషల్ అయితే ఈరోజు మీకు ముంగట కొంచెం పైనక చెప్తా. వెళ్ళేటప్పుడు బయట వెదర్ చూసుకుంటే మాత్రం చాలా మంచిగా ఉంది. పొద్దున మాత్రం కొంచెం వర్షం పడేటట్టు అనిపించింది, కొంచెం చినుకులు కూడా పడ్డాయి. ఇప్పుడేమో ఎండ కొడుతుంది, మంచి గ్రీనరీ అయితే కనబడుతుంది మొత్తం. ఇక్కడ అదంతా గ్రీనరీ, కానీ ఇక్కడ మొత్తం చెత్త చెత్త ఉంది. ఎందుకో మంచి గ్రీన్ చెట్లు. ఓకే, మీకైతే సర్ప్రైజ్ అయితే ముంగటికి వెళ్ళాక కొంచెం వెనక చూపెడతా వెళ్ళేటప్పుడు. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. బయట గాలి చూడండి ఒకసారి ఎంత వస్తుందో. చెట్లు అన్నీ ఊడుతున్నాయి, చాలా ఫ్రెష్ కూడా ఉంది. మళ్ళా వెదర్ మారిపోయింది. ఓకే, ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం అన్నమాట. వెళ్ళేటప్పుడు పెడతాం మీకు. వెయిట్ అండ్ సీ గైస్. ఇప్పుడు వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది, చూడొచ్చు. చెప్పినా కదా మీకు వర్షం పడుతుందని. అయితే వెదర్ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఇలాంటి వెదర్లో బయట తిరగడానికి వెళ్తే కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఈరోజు అయితే కొంచెం స్పెషల్ ఉంది కాబట్టి మీరైతే వెయిట్ చేయండి. అప్పటివరకు వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఈరోజు ఒక స్పెషల్ ఉందని చెప్పిన. ఇప్పుడైతే బయలుదేరుతాం, ఇంకా బయలుదేరాలి. కొద్దిసేపట్లో బయలుదేరుతాం. ఇంకా వర్షం కూడా అయిపోలే, ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే. కొద్దిసేపట్లో అయితే బయలుదేరేద్దాం. ఇప్పుడైతే బయటికి కూడా బయలుదేరినాం మా స్పెషల్ ఐటమ్ తీసుకోవడానికి. అయితే ఇప్పుడు ఇక్కడైతే ఆగినాం కొద్దిసేపు. ఇప్పుడు స్పెషల్ ఐటమ్ తీసుకోవడానికి అయితే షోరూమ్స్ అయితే తిరుగుతున్నాం. కార్ అయితే మంచిగా నీట్గా అయిపోయింది లోపలంతా కూడా. ఇప్పుడైతే నేను మీకు షోరూమ్కి పోయినాక పెడతా అన్ని డీటెయిల్స్గా. పడవరకు అయితే స్టే ట్యూన్. ఫైనలీ మన చేతిలోకి అయితే వచ్చేసింది నథింగ్ 4A ఫోన్. మీకు పొద్దు నుంచి అయితే చెప్తున్నా ఈరోజు స్పెషల్ అని షోరూమ్కి పోతున్నాం అని చెప్పేసి. అదే ఫోన్ కోసం అయితే ఫోన్ కొనడానికి అయితే వెళ్ళినాం. నాకు యూట్యూబ్ ఛానల్ కోసం, మన వ్లాగ్స్ కోసం మంచి క్లారిటీ అదంతా రావాలని చెప్పేసి అయితే ఫోన్ కొనడానికి అయితే వెళ్ళాము. ఇప్పుడు చూపెడతా, చూసేసేయండి. ఇదైతే నా ఫస్ట్ ఓన్ ఫోన్ అనమాట. నథింగ్ 4A కలర్, వైట్ కలర్ తీసుకున్నా. చాలా మంచిగా అనిపిస్తుంది లుక్ కూడా. మొత్తం తిరిగి అంతా చేసినాక తీసుకున్నాముండే, చాలా టైం పట్టినుండే తీసుకునే కల్లా కూడా. ఫోన్ చూడండి ఎలా మంచిగా ఉందో. కెమెరా కూడా చూపెడతా, చూసేయండి ఒకసారి. మనం మెయిన్గా తీసుకుంది వ్లాగింగ్ కోసం కాబట్టి 4K 30 FPS అయితే షూట్ అవుతుంది. చాలా మంచిగా కూడా వస్తుంది. మీకైతే రేపటి నుంచి చేసి చూపెడతా వ్లాగ్స్. ఇంకా సెటప్ కూడా సరిగ్గా చేసుకోవాలి, అంతా సెటప్ కూడా చేసుకోవాలి. ఇప్పుడైతే మీకు బాక్స్లో ఏమొచ్చిందో చూపెడతా. సో గైస్, ఇప్పుడు బాక్స్లో ఏమేమి వచ్చినాయో కూడా చూపెడతా. ఓపెన్ చేసేసి ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే షాప్ దగ్గరనే చేసినుండే, ఎందుకంటే మళ్ళీ మన డ్యామేజ్ వస్తే మాత్రం అక్కడ చూపెట్టవచ్చు అందుకని చెప్పేసి. లేకపోతే ఇంటికి వచ్చి చేసేస్తుండే, అందుకే ఆడ వీడియో కూడా తీయలేకపోయినా. కొంచెం ఏమనుకోకండి గైస్. ఇదైతే బాక్స్ చూడొచ్చు. నథింగ్ 4A అన్నమాట. ఇది వచ్చేసరికి నథింగ్ నుంచి వెల్కమ్ ఇన్విటేషన్లా అనుకుంటా. ఇట్లా ఉండే. ఇందులో అయితే మనకి కేసు వచ్చినుండే. అలాగే ఇక్కడ మనకు చూస్తే ఫోన్ అయితే ఇందులోనే వచ్చినుండే, ఈ కవర్లు వచ్చినుండే. అలా అక్కడనే అన్బాక్స్ చేసినాడు కాబట్టి. ఇక్కడ చూస్తే అంటే బాక్స్లో అయితే కేసు ఒకటి, అలాగే ఒక చార్జర్ది ఇది కూడా వచ్చినట్టుంది నాకు తెలిసినంత వరకు. చూపెడతాం మీకు అయితే ఓపెన్ చేసి. ఇందులో చూస్తే అయితే చార్జర్ కూడా ఇచ్చారు వాళ్ళు. నథింగ్ బ్రాండింగ్ కూడా వేసుకున్నారు వాళ్ళు. అలాగే యూజర్ మాన్యువల్, ఇదంతా మనం ఎట్లా చదవం. ఇదంతా యూజర్ మాన్యువల్ ఏమేమి ఉన్నాయేమో నేను కూడా చదవలేదు ఇప్పటివరకు. తర్వాత యుద్ధం ఏమైనా ఉంటాయి. ఇప్పటికైతే ఇంతే. ఇక్కడ ఒక పిన్ కూడా ఇచ్చిర్రు. ఇది ఒక వెరైటీ టైప్ పిన్ ఉన్నట్టు ఉంటుంది. వెయిట్ ఒక్కసారి అయితే చూద్దాం పిన్ తీసి.
పిన్ కూడా బయటకు తీసిన పిన్ చూస్తే ఇప్పటివరకు నేనైతే పిన్ చూడలే. సిమ్ పిన్ నార్మల్ పిన్ వస్తుంది కదా, అదే చూస్తుండే. ఇప్పుడైతే ఈ పిన్ వచ్చింది. బాక్స్లో అయితే ఇంతే వచ్చినాయి మొత్తం. ఇది ఒక యూజర్ మాన్యువల్, ఒక చార్జర్ అడాప్టర్ కూడా ఇవ్వలేదు వీళ్ళు. ఇది ఒక పిన్, వెరైటీ టైప్ ఆఫ్ పిన్, చాలా బాగుంది ఇది కూడా. ఇప్పుడు ఇంకా అంతే, ఇంకేమీ తీయలేదు. మెయిన్ ఇంపార్టెంట్ ఫోన్ గురించి మాట్లాడితే మాత్రం ఇప్పటివరకు అయితే నేను అస్సలు ఎక్కువ వాడలేదు. వచ్చినప్పటి నుంచి అసలు ఇది కూడా చేయలేదు నేను. మొత్తం అదేమంటారు సెటప్ కూడా చేసుకోలేదు మొత్తం. కానీ ఫీలింగ్ అయితే మంచిగా ఉంది వాడుతుంటే, చాలా మంచిగా అనిపిస్తుంది వాడుతుంటే. చూడండి మొత్తం బ్యాక్ సైడ్ లుక్ అయితే కొంచెం అన్ని ఫోన్స్ కన్నా ఇది మాత్రం చాలా వెరైటీ లుక్ అయితే ఇస్తుంది. అట్రాక్టివ్ కూడా ఉంటుంది బయటకు వెళ్తే కూడా. నేనైతే మెయిన్ ఇంపార్టెంట్ ఫోన్ తీసుకుంది అయితే మాత్రం కెమెరా కోసమే. నేనైతే ఫోన్ తీసుకుని మాత్రం 100% కెమెరా కోసమే. కాబట్టి అయితే నేను ఫోన్ అయితే చూస్ చేసుకున్నా. గేమింగ్ అవన్నీ అయితే ఎట్లాగో అప్పట్లో ఆడుతున్నాయి, కానీ ఇప్పట్లో అయితే ఏం అలవాట్లేదు. ఓన్లీ మనం బ్లాగింగ్ కాబట్టి కెమెరా కోసం మెయిన్ తీసుకున్నా. చాలా మంచిగా వస్తున్నాయి. ఇంకా వీడియోస్ రికార్డ్ చేయలేదు. బ్లాగ్ అయితే మీకు రేపు అయితే స్టార్ట్ చేస్తా. దీంతో ఈరోజు అయితే వద్దు, రేపటి నుంచి బ్లాగ్లో స్టార్ట్ చేస్తా. రేపు అయితే చూడండి మీరు బ్లాగ్ ఖచ్చితంగా. ఇప్పుడైతే అంతే. ఇందులో ఇదైతే ఓప్పో Reno 2Z, నా పాత ఫోన్ ఇదే. చూడొచ్చు మీరు ఇక్కడ స్క్రాచెస్ కూడా పడ్డాయి, మొత్తం బ్యాక్ ప్యానల్ మొత్తం పోయింది. అందుకే ఇక్కడ కొంచెం టేప్ లాగా వేసేసినాం. దీని కెమెరా అయితే మంచిగానే ఉంటుంది, కానీ కలర్స్ అంత ఎఫెక్ట్ ఉండదు. ఇది చాలా పాత ఫోన్, ఇది 4 to 5, 6 ఏమో ఇయర్స్ అవుతుంది. ఇదైతే కెమెరా అంతా ఏమనిపించలే నాకైతే. చాలా బ్లాగ్స్ అయితే దీంతోనే తీసిన. ఇప్పుడు తీసే ఫోన్ అయితే ఓపోనే ఇప్పుడు తీసేది. ఇది ఇప్పుడు తీసే ఫోన్ అయితే కొంచెం కొత్త ఫోనే. ఇదైతే నా ఫోన్ ఉండే, దీంతోనే షూట్ చేసిన ఉండే. ఇప్పుడు అందుకే స్విచ్ అయిపోయినాం అన్నమాట నథింగ్ 4Aకి. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. కలర్ కూడా మంచి వైబ్రెంట్ లుక్ ఇస్తుంది. అలాగే చాలా స్మూత్ కూడా ఉంది ఫోన్ వాడడానికి కూడా. చూడండి మీరు ఎంత స్మూత్ ఉందో కూడా. ఇప్పుడైతే అంతే. పొద్దున్నుంచి చెప్తున్నా సర్ప్రైజ్ అని ఇదే అనమాట. పొద్దున చెప్పిన మీకు. తర్వాత మేము బయలుదేరే కల్లా 2 అయింది. 2కి బయలుదేరి అన్ని షోరూమ్స్ వెతికినాం. నేనైతే ఇంకోటి చెప్పలేము మీకు. అన్ని షోరూమ్స్ వెతికినాక ఒక చిన్న షోరూంలో అయితే మాకు దొరికిందనమాట ఇది. బజాజ్ అవన్నీ షోరూమ్స్ వెతికినాక పెద్ద షోరూమ్స్లోనే వెతికినాం. స్టార్టింగ్లో అయితే బజాజ్, ఇంకా కొన్ని క్రోమా, ఇంకా కొన్ని వేరే ఎత్తుకుని ఉంటాయి. చాలా వరకు ఎత్తుకిన మాత్రం వరకు ఈ ఫోన్ అయితే అవైలబుల్ లేకుండే. నథింగ్ ఫోన్స్ అసలే డెమో పీసెస్ కూడా అవైలబుల్ లేకుండే. ఇక లాస్ట్కి మాకు ఒక షాప్లో చూస్తే మాత్రం అవైలబుల్ ఉండే. ఇక అప్పుడు తీసుకున్నాము. అప్పుడు తీసుకొని వచ్చే కల్లా ఎంత అయింది, ఇప్పుడు టైం ఎంత అవుతుంది? టైం అయితే 8:41 అయింది. మేము వచ్చే కల్లా 7 అయింది. 7:30 ఏమో అయినట్టుంది. చాలా టైం అయితే పట్టింది. 3 o'clock 3:30కి ఏమో బయలుదేరాము. ఇప్పుడు 7 వరకు అయితే పట్టింది. మళ్ళీ అప్పుడు బుక్ చేసినప్పుడు అయితే అన్న అయితే బుక్ చేస్తే వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళ షోరూమ్ ఉందంట, అందులోకి వెళ్ళి తెప్పిస్తా అన్నాడు. అప్పుడు ఒక 1/2 hour తీసుకున్నట్టే. అది తెచ్చి నీకు అంతా బిల్డింగ్ అంతా అయిపోయినాక అప్పుడు మా చేతికి వచ్చినట్టే ఫోన్ అన్బాక్సింగ్ అంతా వేసేసి డైరెక్ట్ ఇంటికి తీసేసుకొచ్చిన. సెటప్ కూడా ఏం చేయలేదు, జీమెయిల్ అవన్నీ ఏం యాడ్ చేయలేదు ఇప్పటివరకు అయితే. ఇప్పుడు ఇదంతా సెటప్ చేసుకుందాం. రేపటి నుంచి ఇందులో వ్లాగ్ కూడా షూట్ చేద్దాం. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. మీ సపోర్ట్ ఇలాగ ఉంటే ముందుకు వెళ్తాను గైస్. మీకోసమే ఈ ఫోన్ తీసుకున్నట్టు అనుకోండి మీరు. ఎందుకంటే బ్లాగింగ్ మెయిన్ ఇంపార్టెంట్, బ్లాగింగ్ కోసమే, కెమెరా కోసమే షిఫ్ట్ చేసిన ఫోన్. లేకపోతే కెమెరా కోసం కాకపోతే నేను అసలు ఫోనే షిఫ్ట్ చేయకుంటుండే, అదే ఫోన్ వాడుతుండే. మెయిన్ ఇంపార్టెంట్ కెమెరా కోసం కాబట్టి ఫోన్ అయితే షిఫ్ట్ చేయడం అయింది. మీరైతే ఖచ్చితంగా సపోర్ట్ ఉంచితే మాత్రం ఇలాగే నేను ముందుకు సాగుతాను. ఓకే. సో గైస్ ఒకసారి బయట అయితే వెదర్ చూడండి ఎంత మంచిగా ఉందో. అలాగే ఈరోజు కొంచెం వర్షం పడినుండే కదా, పొద్దున పడినుండే. ఇప్పుడైతే ఏం వర్షం కూడా లేదు. మళ్ళీ నైట్ పడుతుందేమో, చూద్దాం ఎట్లుంటుందో.
రోజైతే మంచిగా ఫోన్ కూడా తీసేసుకున్నాం. చాలా మంచిగా అనిపించిండే. ఇప్పుడైతే సెటప్ కూడా అయిపోయింది ఫోన్. ఇప్పుడు రేపు పొద్దున బ్లాగ్ మాత్రం ఖచ్చితంగా చూడండి గైస్. రేపు పొద్దున కొత్త ఫోన్లో అయితే రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తా. ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫోన్ కూడా సెటప్ చేసేస్తున్నా. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేయండి గ్యాస్. కొత్త ఫోన్లో బ్లాగ్ ఎలా ఉంటుంది, క్లారిటీ ఎలా ఉంటుంది, 4K రికార్డింగ్లో ఎలా వస్తుందో అంతా మీకు చూపెడతా. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ ఆన్లైన్ గ్యాస్. చాలా మంది సబ్స్క్రైబ్ నక్కట్లేదు. సబ్స్క్రైబ్ నొక్కేసి 100 సబ్స్క్రైబర్ కూడా కంప్లీట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. బాయ్, లవ్ యూ, టేక్ కేర్.